మనందరి ఫేవరెట్ ఫిలిం అందాల రాక్షసి. ఆ సినిమా దర్శకుడు హను రావుపూడి గారు మనతో ఉన్నారు. అందాల రాక్షసి బిహైండ్ స్టోరీస్ అన్ని ఇప్పుడు ఆయన ద్వారా తెలుసుకుందాం పదండి. హను గారు నమస్కారం. నమస్తే. అందాల రాక్షసి విషయానికి వస్తే నవీన్ చంద్రతో సంథింగ్ ఏదో క్రైమ్ థ్రిల్లర్ ఒక సినిమా అని ప్లాన్ చేసుకున్నారని విన్నా నేను. అవునవును. ఆ సినిమా ఏమైంది? అందాల రాక్షసికి ఎలా? అందాల రాక్షసి చెప్తే అది ఎవరంత నమ్మరేమో ఇప్పుడు. అది ఎట్లా ల్యాండ్ అయింది ఆ సినిమా. ఆ ప్రపోజల్ రిజెక్ట్ చేసే ప్రపోజల్ ఫస్ట్ బేసిక్. రిహార్సల్స్ కన్నా ముందు ఓ దమ్మేద్దాం పద అన్నారంట. లేదు సార్ నాకు స్మోకింగ్ అలవాట్లేదంటే మీరు ఒక్కసారిగా షాక్ అయ్యారంట. పిలిచిన కారణం ఏంటంటే హౌ హీ స్మోక్స్ చూద్దాం. మీరు ఇప్పుడు ఆ బాటిల్స్ తో అది ఏదైతే ఉందో రామకృష్ణ గారు మోనిక గారు అది డిజైన్ చేసి పెట్టేశారు, అంతా రెడీ. ఏదో ఫినిషింగ్ టచ్ ఏదో చేస్తుంటే అది మొత్తం పడిపోయింది. మళ్ళీ 5 days తీసుకొని ఏదో రీబిల్డ్ చేయడం సంథింగ్ ఏదో జరిగిందని సడన్ షాక్. అది కొంచెం టెన్షన్ పడ్డాను నేను. హీరోయిన్స్ సందు, అనురాగపూడి హీరోయిన్స్ వేరయ్య అని మిథున క్యారెక్టర్ డిజైనింగ్ కి దాని గురించి చెప్పండి. రైటింగ్ స్టైల్లోనే నేను సావిత్రి గారిని మైండ్లో పెట్టుకుని రాసాను అందాల రాక్షసిలో మిథున. నాకు త్వరగా పెళ్లి చేసేయండి. చాలా రీల్స్ లో చేస్తుంటే మీరు చూస్తుంటారు, ఇప్పుడు జనరేషన్ అంతా బాగా అడాప్ట్ చేసుకుంది ఆ డైలాగ్. నాకు త్వరగా పెళ్లి చేసేయండి నాన్న, ఈ చదువులు అవి నా వల్ల కావడం లేదు. త్వరగా పెళ్లి చేసేయండి నాన్న అనే సెన్స్ ఏంటంటే టు అవాయిడ్ సూర్య. నీ పెళ్లికి చిరంజీవి గారు వస్తారా అని అడుగుతారు లావణ్య డైలాగ్. మీ పెళ్లికి చిరంజీవి కూడా వస్తున్నారా? ఆ రోజు తదాస్తు దేవతలు ఉన్నట్టు బ్రహ్మముహూర్తంలోనే ఇప్పుడు తీసినట్టున్నావు. అది అలా వర్కౌట్ అయ్యి చిరంజీవి గారి ఇంటికే కోడలేదు. ఇప్పటికీ ఆ పాటలు ఎక్కడొక్కడ వినిపిస్తుంటే ఒక చిన్న ఆ భావం కానీ అది కానీ ఆ లిరిక్ వాల్యూ కానీ అది తెలుస్తుండదు. ఇంకోటి ఏంటంటే దాంట్లో ఈ పాట ఎవరు రాశారు ఈ పాట ఎవరు రాస్తారు నేను చెప్పలేను. అది ఏం చేయాలో తెలియక పేర్లు ఇట్లా డిస్ట్రిబ్యూట్ చేస్తాను. కానీ రాతలో మార్చొచ్చు కానీ తీతలో ఏం మార్చడానికి లేదు. ఈ ప్రాస నాకు తెలీదు. అండ్ ఇందాక సాంగ్స్ విషయంకి వస్తే అంటే అన్ని 1 sitting లోనే సెట్ అయినా లేకపోతే ఎక్కువ వర్షన్స్ రాసినాయి ఎక్కువ వర్షన్స్ చేసినవి ఏమైనా ఉన్నాయా? నేను ఇల్లు చేర వచ్చేలా ఒక సాంగ్ ఉంటుంది. అది ఎందుకో అంత పాపులర్ అవ్వలేదు కానీ రిజల్ట్ తర్వాత కొంచెం అంటే అనుకున్నంత రీచ్ రాలేదు. అప్పుడు అప్రిషియేషన్ వచ్చింది, బట్ మంచి సినిమా అవి అని. తర్వాత దాన్ని ఎలా తీసుకున్నారు మీరు? ఫస్ట్ సినిమా కదా, సో రిజల్ట్ ఎలా తీసుకున్నారు ఆ టైంలో? ఫెయిల్యూర్ని అసలు ఛాలెంజ్ చేయకూడదు ఫస్ట్ థింగ్. సక్సెస్ వచ్చి 12 years అయిపోతుంది. ఈ నెలల్లో మీ సినిమాలు ఏంటంటే వేల మీద లెక్క పెట్టచ్చు, 5 సినిమాలు. కానీ ఎందుకు పర్టికులర్గా ఒక ఈ తక్కువ సినిమాలు చేయడం, ఆ గ్యాప్ తీసుకోవడం? ఏదంటారు కదా, నిలబడి నీళ్ళు తాగడం నయం పరిగెత్తి పాలు తాగడం కంటే అన్ని స్ట్రాంగ్గా కుదిరితే కానీ కథలో ముందరికి వెళ్ళొద్దని. నేను అసలు ఇంపాసిబుల్ ప్రభాస్ గారితో సినిమా ఏంటి అవును అండ్ సో షాకింగ్ లా మాట్లాడారు. అసలు అది అసాధ్యం అన్నట్టు చెప్పారు. కట్ చేస్తే ఇప్పుడు ఫైనల్ గా ప్రభాస్ గారితో చేస్తున్నారు.